ఆ తర్వాత 2016లో ఈ సామ్రాజ్యవాదాన్ని ఆయన బాగా విశ్లేషించి ఆయన 5 సూత్రీకరణలు చేశారు. మొదటి సూత్రీకరణ, వస్తూత్పత్తిలో పీడికెడు సంస్థలే మొత్తం కావలసినటువంటి ప్రపంచానికి వస్తువులు అందించే బడా పారిశ్రమలను స్థాపిస్తారు. వీళ్ళే మార్కెట్ మీద ఆధిపత్యం చెలాయిస్తారు. వీళ్ళు పోటీ నుంచి తప్పుకోవడానికి నలుగురు కలిసి ట్రస్ట్గా, నలుగురు కలిసి సిండికేట్గా, నలుగురు కలిసి కార్టెల్గా ఏర్పడి లాభాలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ దశను సామ్రాజ్యవాదం మొదటి సూత్రీకరణగా చెప్పారు. రెండో సూత్రీకరణ అని చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు కొద్దిమంది పరిశ్రమలోనే పెట్టుబడి పెట్టేది, కొద్దిమంది బ్యాంకులలో డబ్బులు దాచుకొని వడ్డీ వసూలు చేసుకునేది. ఈ దశ వచ్చినప్పుడు బ్యాంకులో ఉన్నటువంటి పెట్టుబడిదారులు పరిశ్రమలోకి షిఫ్ట్ అయ్యారు. పరిశ్రమలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు బ్యాంకుల్లోకి వచ్చారు. ఎట్లా షిఫ్ట్ అయ్యారంటే, ఒక పరిశ్రమ యొక్క డైరెక్టింగ్ బోర్డు ఉంటుంది అనుకోండి, ఆ డైరెక్టింగ్ బోర్డులోకి బ్యాంకర్స్ వెళ్ళరు. బ్యాంకు డైరెక్టింగ్ బోర్డులోకి పారిశ్రామికవేత్తలు వచ్చి చేయగలరు. ఈ విధంగా బ్యాంకు పెట్టుబడి, పారిశ్రామిక పెట్టుబడి రెండు ఏకమయ్యాయి, రెండు కలిసిపోయాయి. కలిసిపోయినటువంటి దశను ద్రవ్య పెట్టుబడి అని అంతకుముందు ఇన్ఫ్రాంట్ ఏం చెప్పాడు, ఇప్పుడు లెనిన్ కూడా రెండో దశని చెప్పాడు. మూడో సూత్రీకరణ ఏంటంటే, ఈ రెండు సూత్రీకరణ, మూడో సూత్రీకరణ, ఇప్పటిదాకా వస్తువులు ఇక్కడ ఉత్పత్తి చేసి ఇంకో దేశానికి పోయి అమ్ముతున్నారు. ఇంగ్లాండ్ ఉత్పత్తి చేసి ఇండియాలో అన్నారు, ఫ్రాన్స్ ఉత్పత్తి చేసి ఇండియాలో అన్నారు, ఇంకెక్కడెక్కడో దేశాలలో అమ్ముతున్నారు. ఇప్పుడు వస్తూత్పత్తిని బయట దేశాలకు పంపడం కంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును పంపి అక్కడనే పరిశ్రమ పెట్టి ఆ ముడి పదార్థాన్ని సౌకర్యంలోని, శ్రమశక్తిని సౌకర్యాల్లోని అన్ని రాయితీలు అక్కడ సంపాదించుకొని మరింత లాభం పెంచడానికి వస్తువు ఎగుమతి స్థానంలో ద్రవ్య ఎగుమతి అనేటువంటి మూడవ సూత్రీకరణ. ఈ నాలుగో సూత్రీకరణ ఏంటంటే, మొత్తం ప్రపంచంలో ఈ పెద్ద బహుళజాతి సంస్థలు కొన్ని ఆగ్రో ఇండస్ట్రీలో ఉంటాయి, ఒక 10, పెట్రోలియం ఇండస్ట్రీలో 10 ఉంటాయి, వైమానిక ఉత్పత్తిలో 10 ఉంటాయి, ఆయుధాల ఉత్పత్తిలో 10 ఉంటాయి, ఇంకేదో ఉత్పత్తిలో 10 ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని కొన్ని బహుళజాతి సంస్థలు విభజించి పంచుకున్నాయి. అంటే ఉత్పత్తిని వాళ్ళే విభజించుకొని రంగాల వారిగా మొత్తంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నాలుగో దశ, ఇది 5వ సూత్రీకరణ, సామ్రాజ్యవాద దేశాలు ఈ వలస విధానమే అనుకోండి, ద్రవ్య ఎగుమతి అనుకోండి, రకరకాలుగా ఏర్పరచుకున్నటువంటి వలసలు ఇక ప్రపంచంలో భూమి లేదు. మొత్తం ప్రపంచ దేశాలు జపాన్ కింద, ఇంగ్లాండ్ కింద, ఫ్రాన్స్ కింద, స్పెయిన్ కింద, అమెరికా కింద దేశాల కింద పంచుకోబడాలి. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కంట్రీస్, దేశాల విభజన అనేది పూర్తయింది. కానీ వ్యాపారాల్లో లాభాలు రావాలంటే, మార్కెట్ మీద పెత్తనం ఉండాలంటే మరింతగా సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతాలు కావాలి. ఈ సహజ వనరులలో కొన్ని ముఖ్యమైనటువంటి సహజ వనరులు, ఎక్కడ పెట్రోలియం ఉంటుందో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రాగి ఉంటుందో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ లిథియం ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. ఈ 3 ఖనిజాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఖనిజాలు. అమెరికా అధ్యక్షుడు ఒకసారి ఒక మాట అన్నాడు, నూనె మీద ఎవరికి యాజమాన్యం ఉంటే లేదా అజమాయిషి ఉంటే వాళ్ళే ఈ ప్రపంచాన్ని పాలిస్తారు. నూనె ఉత్పత్తి మీద ఎవరికి ఆధిపత్యం ఉంటే వాళ్ళే ఈ ప్రపంచాన్ని పాలిస్తారు. కనుక నూనె ఎక్కడ ఉందో అక్కడ మనం గట్టిగా నిలబడాలని
అమెరికా అధ్యక్షుడు 1920లోనే చెప్పారు. ఇది లెనిన్ సూత్రీకరించినటువంటి సూత్రీకరణ. దీనివల్ల వచ్చినటువంటి మార్పులు ఏంటంటే లెనిన్ చెప్పిన దానికి ఇప్పటికి లెనిన్ 1916 చెప్తే ఇప్పుడు మనం 24లో ఉన్నాం. 108 సంవత్సరాల తర్వాత చూస్తే కొన్ని మార్పులు వచ్చాయి. మొదటి సూత్రం ఓకే, రెండో సూత్రం ఓకే, మూడో సూత్రం ఓకే. 3 సూత్రీకరణలు యథావిధిగా ఉన్నాయి. 4-5 సూత్రీకరణలే కొంచెం తేడాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా సామ్రాజ్యవాదము ప్రపంచీకరణ దశకి ఇది ఇంకో దశ. వాణిజ్య పెట్టుబడి దశ, పారిశ్రామిక పెట్టుబడి దశ, ద్రవ్య పెట్టుబడి దశ, ఇప్పుడు ప్రపంచీకరణ దశ. ఈ ప్రపంచీకరణ దశకు ద్రవ్య పెట్టుబడి దశకు తేడా ఏంటంటే 2 ఉంటాయి. గతంలో ద్రవ్య పెట్టుబడి ఇది అమెరికా పెట్టుబడి, ఇది ఇంగ్లాండ్ పెట్టుబడి, ఇది ఫ్రాన్స్ పెట్టుబడి అని వాటికి జాతీయ స్వభావం ఉండేది. ఇది చైనా పెట్టుబడి, ఇది జపాన్ పెట్టుబడి అని వాటికి జాతీయ స్వభావం ఉండేది ద్రవ్య పెట్టుబడి. ఇప్పుడు ప్రపంచీకరణ తర్వాత ఈ ద్రవ్య పెట్టుబడి జాతీయ స్వభావాన్ని కోల్పోయి అన్ని సామ్రాజ్యవాద దేశాల, వెనుకబడ్డ దేశాల పెట్టుబడులు కూడా అన్ని సంలీనమైపోయి అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థగా మారిపోయాయి. ఇంటర్నేషనల్ ఫినాన్స్ క్యాపిటల్గా పరిణామం చెందింది. ఇది లెనిన్ ఊహించిన దానికంటే భిన్నమైనటువంటి రాదు. మరి దీని ఇంపాక్ట్ ఏంటి? దీని ఇంపాక్ట్ ఏంటంటే లెనిన్ అలా చెప్పింది ఏంటంటే పెట్టుబడిదారుల మధ్య వైద్యం ఉంటుంది, మార్కెట్ కొరకు కొట్లాడుకుంటారు, కొట్లాడుకునేదంటే యుద్ధాలు చేసుకుంటారు. అంటే సామ్రాజ్యవాద దేశాల యుద్ధం అనివార్యం. సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం, యుద్ధాలు లేకుండా సామ్రాజ్యవాదం బతకదు అని ఆయన స్పష్టంగా ముందు చెప్పాడు. పెట్టుబడికి అసమాన అభివృద్ధి, వాడే అభివృద్ధి చెందాలి, ఎవడు అభివృద్ధి చెందరు. వారి మీదనే మొత్తం ఆధారపడాలి తప్ప ఎవరికి వారు ఇండిపెండెంట్గా డెవలప్ అయ్యి వాళ్ళలాగా తయారు కావడదు. కనుక ఇన్ఈక్వల్ డెవలప్మెంట్ అనేది మొదటి ఫీచర్, మొదటి లక్షణం. రెండవది యుద్ధం. నీ భూభాగంలోకి నేను దొరబడాలి, నీ మార్కెట్లోకి నేను దొరబడాలి, నీ ఉత్పత్తిలోకి నేను దొరబడాలి. ఇది రెండవ స్వభావం. మూడవ స్వభావం ఏంటంటే అణచివేత అనేది అందులో భాగంగా ఉంటుంది. ఇది లెనిన్ సామ్రాజ్యవాద దేశాల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు, అది యుద్ధానికి దారితీస్తుందని చెప్పాడు. సామ్రాజ్యవాదం అంటే యుద్ధం అనే చెప్పాడు. ఇది ఒక థియరీ. ఇంకొకటి ఏం చెప్పాడు, ఇది మరణశైలి మీద ఉన్నటువంటి పెట్టుబడి. దీని పని అయిపోయింది, వెంటిలేటర్ మీద ఉంది, ఇక బతకదు. ఇదే చివరి దశ. పెట్టుబడిదారి వ్యవస్థలో సామ్రాజ్యవాదం అనేదే చివరి దశ అని ఆయన సూచీకరించారు. కానీ పెట్టుబడిదారి ఊసర వెళ్ళినాగా ప్రపంచీకరణగా మారి రూపం మార్చు. పెట్టుబడిదారి ఎప్పుడైతే ప్రపంచీకరణ మారిందో అగ్రరాజ్యాలు యుద్ధం చేసుకో. అమెరికా రష్యా ఎన్నడూ నేరుగా కొట్లాడు, చైనా అమెరికాలో ఎన్నడూ నేరుగా కొట్లాడు. అగ్రరాజ్యాలు ప్రత్యక్షంగా యుద్ధానికి దిగాయి. వాని తరఫున ఇంకో 2 దేశాలు కొట్లాడాలి, వాని తరఫున ఇంకో 2 జాతులు కొట్లాడుకోవాలి, వాని తరఫున 2 చిన్న దేశాలు కొట్లాడాలి. మీరు చూడండి, ఇది వారి తత్వం. మీరు నాటో వారి ఆయుధం తోలుబొమ్మ. వీడు 5 పంపితే మరి 50 మందిని పంపాలి. అఫ్ఘాన్ కట్టే పంపిడు, ఉక్రెయిన్ కట్టే పంపిడు, సిరియా కట్టే పంపిడు, ఇరాక్ కట్టే పంపిడు. వాడు ఎక్కడ యుద్ధం చేసినా వాడు నాటో సైన్యాన్ని పంపుతాడు. వాడు చాలా పరిమితంగా లాభం వచ్చేది అమెరికా వాళ్ళకి.
యూరోపియన్ దేశాలకు అర్థం కాని ఏంటంటే లాభం వచ్చేది అమెరికా. వాళ్ళ భయమంతా ఏంటంటే ఒకప్పుడు సోవియట్లు సోషలిజం ఉన్నప్పుడు ఇది దున్నుకొచ్చి మా రాజ్యాలన్నీ సోషలిస్ట్ దేశాలుగా మాట్లాడేవో తూర్పు యూరోప్ దేశాల మీద ఏమైపోతామనే భయంతో వారి కొడుకు కింద ఉన్నారు తప్ప ఇవాళ అమెరికా స్వార్థం కొరకే మమ్మల్ని వాడుకుంటుందనేది ఇంగ్లాండ్ తప్ప అన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు గుర్తించారు. కానీ బహుళజాతి సంస్థలు ఈ ద్రవ్య పెట్టుబడి జాతీయ స్వభావాన్ని అంతర్జాతీయ స్వభావంగా సంతరించుకున్న తర్వాత ప్రత్యక్ష యుద్ధ వాతావరణాన్ని కొంత డైల్యూట్ చేసి అర్థమైందా? చైనాలో అమెరికా పెట్టుబడి ఉన్నాయి, ఇంగ్లాండ్లో అమెరికా పెట్టుబడి ఉన్నాయి, రష్యాలో అమెరికా పెట్టుబడి, భారత్లో అమెరికా పెట్టుబడి. ఎక్కడ ఉత్పత్తి జరిగినా ఆ పెట్టుబడి నష్టం జరుగుతుంది. అందుకని ఇమీడియట్గా మార్కెట్ కొలాప్స్ అయితే వారికి ప్రాఫిట్స్ పోతాయి. కనుక బహుళజాతి సంస్థలు ఇవాళ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి యుద్ధాన్ని వ్యతిరేకిస్తాయి. వాళ్ళ మధ్య పోటీ ఉంది, లాభాలు లేదు, మంచిగానే ఉన్నాం, ఇంకా కొంతకాలం నడతాం. కానీ ఈ యుద్ధాలు చేసుకోవడం మీ రాజకీయ అవసరాల కొరకు చేస్తారు, మీ ఆధిపత్య అవసరాల కొరకు చేస్తున్నారు, మీ గుర్తింపు కొరకు చేస్తున్నారు తప్ప దేశ ప్రయోజనం కాబట్టి వాళ్ళే అంటున్నటువంటి పరిస్థితి. ఇది యుద్ధాల్లో ఉంచి వచ్చేటువంటి మరి ప్రపంచీకరణ ఏమి ఇచ్చింది? చూడడానికి యుద్ధం వాయిదా పడ్డది, మొత్తం ఫైనాన్స్ కలిసిపోయింది, ఆయా దేశాల్లో ఉండేటువంటి పెట్టుబడులు కూడా అంతర్జాతీయ పెట్టుబడులు కలిసిపోయాయి. మొత్తంగా స్వేచ్ఛా వ్యాపారం, స్వేచ్ఛా ప్రభావం, వస్తువులు స్వేచ్ఛగా పోవచ్చు, పెట్టుబడులు స్వేచ్ఛగా పోవచ్చు, సాంకేతికత స్వేచ్ఛగా పోవచ్చు. ఇది మొత్తం ఎక్కడ కూడా ఏ నిర్నిబంధం లేకుండా పెట్టుబడిదారి వ్యవహారాలు ప్రపంచం మొత్తంలో తిరగవచ్చు. అందుకే ఏమంటారు, వరల్డ్ హ్యాస్ బికమ్ ది విలేజ్. మొత్తం ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఈ కుగ్రామంగా మారిపోవడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళకి బాగా దోహదపడాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ బిసైడ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వర్తిస్తుంది. ఎప్పుడు పెట్టుబడిదారి సంక్షోభం యుద్ధం ద్వారా కానీ లేదా ఉత్పాదకతను పెంచుకోవడం ద్వారా కానీ బయటపడుతుంది. ఉత్పాదకతను పెంచుకోవడం అంటే ఇంకా ఎక్కువ నాణ్యంగా, ఎక్కువ చౌకగా, ఎక్కువ త్వరితంగా ఉత్పత్తి చేసే నైపుణ్యాన్ని ఉత్పాదకత. 10 స్కూటర్లు తయారు చేసే అదే 100 మంది కార్మికులు 15 స్కూటర్లు తయారు చేయడం అంటే ఉత్పాదకత పెరిగినట్టు లెక్క. సంక్షోభాన్ని నివారించడానికి 2 మార్గాలు పెట్టుబడి: ఒకటి యుద్ధం, 2 సాంకేతికను పెంచుకోవడం. ఆ సాంకేతికను పెంచుకోవడం భాగంగానే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ డిసైడ్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొస్తుంది. అయితే ఎకనామిక్ టర్మ్స్లో చూస్తే 1929లో వచ్చినటువంటి మహామారి, అది దశాబ్ద కాలం 39 కనుక దాని పర్యవసానాలు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధానికి పునాది. అమెరికా మొత్తం చేతులు ఎత్తేసి కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త పెట్టుబడిదారులు దివాలా తీసినప్పుడు రాజ్యమే పెట్టుబడులు పెట్టి, రాజ్యమే ఉత్పత్తి చేసి, రాజ్యమే ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి. ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. సంక్షోభాన్ని నిర్వహించే బాధ్యత రాజ్యమే తీసుకోవాలి. నడిచినంత సేపు నడుపుతాం తెలగుదాన్ని, నడవనప్పుడు రాజ్యం బాధ్యత తీసుకొని మాకు నష్టం రాకుండా మీరు కూర్చిపడాలి. కూర్చిపడే కాదు, మీరు చర్యలు తీసుకోవాలి. ఈ కండిషన్లో కీన్సేన్ ఆర్థికవేత్త ఇచ్చినటువంటి సూచనల మేరకు కొత్త నినాదం వచ్చింది. మొత్తం ప్రపంచ యవనిక మీద మొదటి నినాదం ఫ్రెంచ్ రెవల్యూషన్. 1789లో
ఫ్రెంచ్లో మొదటిసారిగా మానవ సమాజంలో అత్యున్నతమైనటువంటి 3 విలువలను వాళ్ళు ప్రచారం చేశారు. ఒకటి స్వేచ్ఛ, ఏ మనిషికి ఎలాంటి ఆధిపత్యం ఉండకూడదు, మనిషి ఉండకూడదు. రెండవది సమానత్వం, ఇది నీకు అది నాకని కాదు, ప్రతిదీ అందరికీ సమానంగా అనుభవించేటువంటి అవకాశం. మూడవది సహోదరత్వం, కులం, మతం, జెండర్, ప్రాంతం అనే తేడా లేకుండా మొత్తం మనిషి ప్రేమించాలనేటువంటి కూడా వచ్చింది. దీన్ని బలపరుస్తూ అమెరికా రాజ్యాంగం రాసినటువంటి జెఫర్సన్ అనేవాడు నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులలో వ్యత్యాసాలు ఉంటాయి, ఆల్ మెన్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. భారత రాజ్యాంగానికి ఎట్లయితే పీఠిక రాసుకుందో అమెరికా కూడా రాసుకున్న దాంట్లో మనుషులంతా సమానము అనేటువంటి భావన వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. కానీ వాళ్ళ అమెరికా చేస్తున్న ప్రక్రియ ఏంటి? దాదాపు ప్రపంచంలో 1945 తర్వాత జరిగిన యుద్ధాలన్నింటిలో 90% అమెరికా చేసిన యుద్ధాలు. ఎందుకు అమెరికా యుద్ధాలు చేస్తుంది? ఒక్క పెట్టుబడి సంరక్షణ కొరకు ఏం చేస్తుందా, ఇంకేమైనా ఉన్నదా అంటే అమెరికా ఇస్ ది మోస్ట్ డిపెండ్ ఆన్ అమ్యునిషన్ ప్రొడక్ట్స్. అమెరికా ఆర్థిక వ్యవస్థలో 40% ఆయుధోత్పత్తి ద్వారా దాని ఆదాయం వస్తుంది. అక్కడున్న పెట్టుబడిదారులకు కూడా ఆయుధాలు అమ్ముకోవడం ద్వారా వస్తుంది. వాడు ఆయుధాలు అమ్ముకోవాలి, మనకి లాభాలు రావాలి, వాడు ట్యాక్స్ కట్టాలి, ఈ పనులు చేయాలంటే మన ఆయుధాలు అమ్మాలి. కనుక చైనాను మన దగ్గర విమానాలు ఉన్నాయి, మన దగ్గర ఓడలు ఉన్నాయి, మన దగ్గర రాకెట్లు ఉన్నాయి అని ఇండియాకి చెప్పగా ఇండియా ఏమవుతుంది? ఇట్లా ఒప్పుకుంటా నేత, అరే మాకు 2 విమానాలు, మాకు 2 ఓడలు, మాకు 2 రాకెట్లు ఇండియా. అది ఇంకో దేశానికి పోతుంది, అదో వాళ్ళ దగ్గర 2 దేశాలు వాడే అమ్ముతాడు, 2 దేశాలు వాడే అమ్ముతాడు. ఈడమ్మేది వాడే, ఆడమ్మేది వాడే, ఇట్లా తంతు పెట్టి ఆయుధాలు అమ్మి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఆయుధ వ్యాపారం కొరకే ఈ యుద్ధాలు వస్తున్నాయి అనేది ఇవాళ మనం గుర్తించవలసి వస్తుంది. ఉక్రెయిన్ వాడచ్చు ఏమైందని 5 సంవత్సరాలుగా అమ్ముడుపోని ఆయుధాలు ఉక్రెయిన్ అమ్ముడు. ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లాండ్, పోలాండ్ ఈ దేశాల్లో అవుట్డేటెడ్ వెపన్స్ ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో తయారు చేసుకున్నటువంటి తుపాకులు, ఆనాటి బాంబులు, ఆనాటి విమానాలు, ఆనాటి ట్యాంకులు, ఆనాటి ఓడలు ఉన్నాయి. కానీ సాంకేతికంగా ఈ 70-80 ఏళ్ళల్లో అవి ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ అభివృద్ధి చెందినటువంటి చేద్దామని అంటే ఇవి ఉన్నాయి. కనుక ఏం చేయాలి? వీరికి అమ్మాలి. ఉక్రెయిన్కు ఈ అవుట్డేటెడ్ వెపన్స్ అన్నీ వచ్చాయి. ఒక రకంగా చూస్తే ఉక్రెయిన్కి అందినటువంటి ఆర్థిక సాయం రష్యా దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తితో చూస్తే ఉక్రెయిన్కి వచ్చినటువంటిది విలువ ఎక్కువ, కానీ పస తక్కువ. 20 వచ్చిన విమానాలు అవుట్డేటెడ్, వాళ్ళ దగ్గర మోడర్న్ విమానం 100 వచ్చిన రాకెట్లు అవుట్డేటెడ్. ఈ దగ్గర ఒకరే రాకెట్ ఉంటుంది, 100 కొట్టేది. ఈ అవుట్డేటెడ్ వెపన్స్ అమ్ముకొని యూరోపియన్ దేశాలు లాభపడతాయి. అమెరికా వాడు $55 బిలియన్ వెపన్స్ ఉక్రెయిన్కి అమ్మాడు. ప్రతి యుద్ధం వెనుక ఒక స్వార్థం, ఆ స్వార్థం ఆర్థిక వ్యవస్థను, అక్కడ ఉండే బహుళజాతి సంస్థలను, వాళ్ళ లాభాలను పరిరక్షించే దుర్బుద్ధి తప్ప ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు అనేది ఈ అగ్రరాజ్యాల అధినేతలకు లేదు. ఒక రకంగా ఎవరు మొదలు టెర్రరిస్ట్ ఈ ప్రపంచంలో అంటే అమెరికా అయితే ఫస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ. ఐక్యరాజ్య సమితి 1999లో 2000లో ఒక తీర్మానం చేశారు. ఉక్రెయిన్
ఈజ్ అ టెర్రరిస్ట్ కంట్రీ. సారీ, ఇజ్రాయెల్ ఈజ్ ది టెర్రరిస్ట్ కంట్రీ. ఐక్యరాజ్య సమితిలో 188 దేశాలు ఎస్ ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ కంట్రీ. ఎందుకు టెర్రరిస్ట్ కంట్రీ? 67లో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి కట్టుబడి లేదు. ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం ప్రకారంగా దాని పరిధిలో అది ఉండలేదు. అరబ్బుల భూభాగంలోకి పాలస్తీనా భూభాగంలోకి చొచ్చుకొస్తుంది. చొచ్చుకొచ్చుకునే కావడం కాదు, దానిపైన హననం అనేటువంటిది మానవ హోమాన్ని చేస్తుంది. ఈ ఇంతకంటే టెర్రరిస్ట్ ఏముంటుంది? దురాక్రమణ ఉన్నది, మానవ హింస ఉన్నది, ఆస్తి నష్టం ఉన్నది. ఇవన్నీ ఉన్నాక, ఇన్ని దుర్లక్షణాలు ఉన్నాయి కాబట్టి టెర్రరిస్ట్ కాకపోతే ఏమవుతుంది? మీరు ఈ టెర్రరిస్టు ఆ టెర్రరిస్ట్ అని అంటారు. మరి వాస్తవంగా బిన్ లాడెన్ను ఎవరు పుట్టించారు? ఐక్యరాజ్య సమితిలో అడిగారు, బిన్ లాడెన్ను ఎవరు సృష్టి? అమెరికా సృష్టించినటువంటి వాడు బిన్ లాడెన్. వారికి ఆయుధాలు ఇచ్చింది ఎవరు? అమెరికా తరఫున సౌదీ అరేబియా. మరి డబ్బులు ఇచ్చింది ఎవరు? అమెరికా తరఫున సౌదీ అరేబియా. అంటే ఎవరి క్రియేషన్ బిన్ లాడెన్? తాలిబాన్లు ఎవరి క్రియేషన్? మన క్రియేషన్. సోవియట్ రష్యా ఆఫ్ఘన్లో ఆధీనంలో ఉన్నంతసేపు బిన్ లాడెన్ను సాధించింది, పోషించింది. ఆఫ్ఘన్ నుంచి సోవియట్ రష్యా వెళ్ళిపోయింది. తాలిబాన్లకు ఆఫ్ఘన్ పోషణ. వాళ్ళు అమెరికా చెప్పినట్టు ఇంటలేదు, ఆడమన్నట్టు ఆడుతుంది. ఆ పరిస్థితుల్లో బిన్ లాడెన్ను అమెరికా మీద దాడి చేశారు. ట్విన్ టవర్స్ అని అమెరికా ఆర్థిక సంస్థ మీద దాడి చేశారు. దాడి చేసినాక ఏం నిర్ణయం చేశారు? చేసింది ఒక్కడు, వాడెవడు? అమెరికా అని కొడుకే, ముద్దుగా పెంచుకున్న కొడుకే, అన్ని రకాల ఆశీర్వదించినటువంటి వాడే. వాడు ప్రపంచ టెర్రరిస్ట్ అయిపోయాడు ఏకదం. అంటే వారిని నేర్పితేనేమో టెర్రరిస్ట్ అయినా పర్వాలేదు, నియంత అయినా పర్వాలేదు, దుర్మార్గులైనా పర్వాలేదు. ఇవాళ ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఏంటి? ఏమన్నా మనిషి లక్షణాలు ఉన్నాయా? పిల్లల మీద, స్కూల్ మీద, హాస్పిటల్ మీద, శరణాలయం మీద ఎక్కడ ఉందంటే ఏ చట్టం? 1945 చేసుకున్నటువంటి ఉడంబడికలలో కొన్ని యుద్ధ నీతి ఉంది, జనీవా ఒప్పందం ఉంది. ఖైదీలు పట్టుకొని కాల్చకూడదు. జర్నలిస్టులు 199 మంది జర్నలిస్టులు కాల్చారు. ప్రపంచ జర్నలిస్టులు 200 చనిపోయారు. ఇంతకంటే హింస ప్రపంచంలో ఈ 75 సంవత్సరాల్లో ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ జరగలేదు. ఇది ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఆట. ఈ ఆట ఎందుకు ఆడుతున్నారు? అమెరికాకు పనులు ఉంటారు. అమెరికాకు పనులన్నీ ఉంటాయి. నిన్నక ఒక్క మంచిగా తిన్నాడు. ఇప్పుడు ఏవైపోయినాయంటే అన్ని పనులు ఉంటారు. ఒక్కొక్క దేశం వారి నుంచి పక్కకు పోతారు. అది స్వతంత్రంగా ఉండాలనుకుంది. 140 కోట్ల జనాభా కలిగి ఉండి భూవిశాలంగా భారతదేశం కూడా ఒబా గారికి నమస్కారం పెట్టి సోవియట్ రష్యా నుంచి ఆయుధం తెచ్చుకుంటారు. వారి మాట వినలే. అర్బోదర్ కొత్తగానే ఇరాన్ నుంచి వెళ్ళి నూనె తెచ్చుకుంటారు. అరబ్ దేశాలు ఒకే కనిపెట్టుకున్నటువంటి సంస్థ ఎంత ఉత్పత్తి చేయాలనో మా ఇష్టం, ఎంత అమ్మాలనో మా ఇష్టం. నువ్వేమని నిరాకరించారు. అంతేకాదు, మేము డాలర్లలో నూనెను విక్రయించము. గతంలో ఒప్పందం ఉంది. నూనె ఉత్పత్తి చేసే దేశాలన్నీ సమరులను డాలర్లోనే అమ్మాలి. ఏ దేశానికైనా డాలరేతర కరెన్సీలో అమ్మడానికి వీల్లేదు.
ఇవాళ అవే దేశాలు ఏమంటున్నాయంటే మేము స్థానిక కరెన్సీలో అమ్ముకుంటాం, మా నూనె మా ఇష్టం. అమెరికా కరెన్సీ యాజ్ ఆన్ టుడే 40% పడిపోయింది. అమెరికా ఎంతలో కూడింది? 40% కూరుకుపోతాను. సౌదీ అరేబియా క్లియర్గా వచ్చి కలిస్తే 75% కూరుకుపోతుంది. లెనిన్ చెప్పిన పెట్టుబడిదారి మరణశయ్య మీద ఉన్నది అనేటువంటి సూత్రీకరణ ఒబామా విషయంలో లేదా రేపు రాబోయే ట్రంప్ విషయంలో అతి స్వల్ప కాలంలో రుజువయ్యేటువంటి అవకాశం. అమెరికా ఈజ్ అవుట్డేటెడ్. చాలా దేశాలు స్వతంత్రంగా ఉంది, చాలా దేశాలు సొంత సాంకేతిక పరిజ్ఞానం. చైనా ఏం తక్కువ? అమెరికా పోల్చుకుంటే చైనా ఏం తక్కువ? బట్ డాలర్తో ఎగురుతాడు కానీ చైనా ఏం తక్కువ? సాంకేతిక పరిజ్ఞానం అమెరికా కంటే సుపీరియర్. ఉత్పత్తిని చౌకగా చేయడంలో మొత్తం ప్రపంచంలోనే అది అగ్రగామి. అత్యధికంగా ఉత్పత్తి చేసి పాశ్చాత్య దేశాలన్నింటి మార్కెట్లోకి అమ్మేది కూడా అది చైనా వస్తువులు ఇండియాకి రాకపోతే ఇండియాకి వెళ్ళదు, అమెరికాకు పోతే అమెరికాకి వెళ్ళదు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్ని ఎదురు పెట్టినా ఒక్క బల్బు వెలగదు. చైనా వాడు కనుక వాడు రా మెటీరియల్ కొడుతుంది. ఇన్నర్గా పెట్టుబడి 1908లో వచ్చినటువంటి సంక్షోభం దానికి పరిష్కారం దొరకడం లేదు. గుర్తించవలసింది ఏంటంటే దరిదాపులో దానికి పరిష్కారం దొరకడం లేదు. ఇప్పుడు ఇక చివరికి ఎక్కడికి వచ్చిందని అంటే అన్ని దేశాలలో మతవాద మితవాద రాజకీయాలను ప్రోత్సహిస్తారు. వాళ్ళ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మతాన్ని ఎంకరేజ్ చేస్తుంది, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మితవాదాన్ని ఎంకరేజ్ చేస్తుంది, అంతర్జాతీయ ద్రవ్యపడి జాతీయవాదాన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఈ విధంగా ఆయా దేశాల్లో దాదాపు 60% దేశాల్లో ఇవాళ మితవాద ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయి. ప్రపంచంలో 60% దేశాల్లో మన మోడీ లాంటి మితవాద ప్రభుత్వాలే లేదా మితవాద రాజకీయాలు కలిగి ఉండి అధికారానికి చేరువలో ఉంది. ఆ పార్టీ 1 సీటు 2 సీట్లు తక్కువలో ఉన్నటువంటి పరిస్థితులు. ఈ విధంగా చూసినట్లయితే సామ్రాజ్యవాదం లెనిన్ నిర్వచించిన సూత్రీకరణలు వెంటనే అవి మనకు అనువైపబడి ఫలితాలు రాకపోవచ్చు, కానీ ఆ లక్షణాలు దాని యొక్క తీవ్రత ఇవాళ 1980 తర్వాత వచ్చినటువంటి సంక్షోభం, దాని పర్యవసానంగా ప్రపంచ యవనికమైన రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానం యొక్క సాగు దగ్గరికి వచ్చింది. పోరాడే ప్రజల యొక్క సామ్యవాద లక్షణాలతో సమీకరించబడి సరియైన శాస్త్రీయ దృక్పథాన్ని అందించగలిగితే సామ్యవాదం చేరువలో ఉండి పెట్టుబడి సాగుకు దగ్గరలో ఉన్నదనేది నా అభిప్రాయంగా చెప్తూ సెలవు.